మొయినాబాద్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసు విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం తాజాగా జూబ్లీహిల్స్కు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ బాలాజీని అదుపులోకి తీసుకుంది. ఈ అరెస్టుతో డ్రగ్స్ నెట్వర్క్లో ఉన్న మరిన్ని పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ను డ్రగ్స్ పార్టీల కోసం ఒక డెన్గా వినియోగించినట్టు సిట్ గుర్తించింది. గతంలో పట్టుబడిన రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డిలను విచారించిన సమయంలో డాక్టర్ బాలాజీ పేరు కూడా బయటకు వచ్చింది. డ్రగ్ పెడ్లర్ రాకేష్ వర్మ నుంచి డాక్టర్ బాలాజీకి MDMA వంటి ప్రమాదకరమైన డ్రగ్స్ అందించినట్లు ఆధారాలున్నాయి. ఈ కేసులో లోతైన విచారణ జరుగుతున్న కొద్దీ నిందితుల జాబితా పెరిగిపోతుంది. ఇప్పటి వరకు 11 మందిగా ఉన్న నిందితుల సంఖ్య తాజా అరెస్టులతో 15కు చేరింది. పెడ్లర్ రాకేష్ వర్మ, అభిషేక్, డాక్టర్ బాలాజీలతో పాటు మరో వ్యక్తిని కూడా నిందితుల జాబితాలో చేర్చారు. ప్రస్తుతం ఈ కేసులో ప్రమేయం ఉన్న మరో 3 వ్యక్తులు పరారీలో ఉన్నారు. వారి కోసం సిట్ బృందాలు గాలిస్తున్నాయి. డాక్టర్ బాలాజీకి డ్రగ్స్ సరఫరా చేయడమే కాకుండా అతని పార్టీల నిర్వహణలో ఏవైనా ఇతర బాధ్యతలు చేపట్టాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. తెలంగాణలో పౌల్ట్రీ కంపెనీలు వర్సెస్ చికెన్